హలో నమస్తే. ఫాస్ట్గా నిన్న రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు దాని గురించి మనం కొద్దిగా లోపలికి వెళ్ళి రాహుల్ గాంధీ కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది మనం చూద్దాం. దాని ముందు నిన్న బిఆర్ గవాయ్ గారి మీద వచ్చినటువంటి ఒక బ్యాక్లాష్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఆయన లార్డ్ విష్ణు మీద కామెంట్ చేశారు టెంపుల్ మీద అది అని చెప్పేసి నాకు అనిపించింది ఆయన అనవసరంగా ట్రోల్ చేశారని. ఎనివే ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు, గవాయ్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. చూడండి, ఐ బిలీవ్ ఇన్ ట్రూ సెక్యులరిజం, సో ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు బిఆర్ గవాయ్ గారు. సో దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడైనా సరే ఆయన్ని ట్రోల్ చేయడం మానేయండి. ఓకే, బిఆర్ గవాయ్ గారిని, నాట్ ఓన్లీ బిఆర్ గవాయ్, ఈవెన్ మీ, ఐఎమ్ ఆల్సో ట్రూ సెక్యులరిస్ట్, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. వీఆర్ ఓన్లీ ఒపీనియన్ షేర్ చేసుకున్నామే తప్ప వీఆర్ నాట్ అగేన్స్ట్ వన్ అనదర్ అండ్ వీఆర్ నాట్ అగేన్స్ట్ వన్ అనదర్. వీ లవ్ వన్ అనదర్, వీ ఆల్ ఆర్ బ్రదర్స్. We are only sharing our opinions, and this is democracy. We all need to save the democracy for the betterment of the state, betterment of the nation. Okay, that's only the thing. I'm bringing that B.R. Gavai's clarification to you. Okay. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఇది ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇది పోస్ట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఇది పోస్ట్ చేసి ఇన్కరెక్ట్ అతను చేసింది అని 3 రీజన్స్ చెప్పారు. ఒకటి, నో డిలీషన్ ఆఫ్ ఓట్స్ కెన్ బి డన్ ఆన్లైన్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ యాజ్ మిస్కన్సీవ్డ్ బై శ్రీ రాహుల్ గాంధీ. అంటే ఆన్లైన్లోకి వెళ్ళి ఏ వ్యక్తి కూడా ఓటుల్ని డిలీట్ చేయలేడు అని ఒకటి ఆన్లైన్లో పోస్ట్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. అసలు వీళ్ళు మీరు ప్రజెంటేషన్ విన్నారా లేదా? రాహుల్ గాంధీ చెప్పింది ఒక సర్వర్, సెంట్రలైజ్డ్ సర్వర్ పెట్టి అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లని ఎవడో డిలీట్ చేశాడు అనలా. మీరు వినలేదు అతను ఏం చెప్పాడు? ఎవరో లాగిన్ అయ్యి రిమూవల్ రిక్వెస్ట్ని రైజ్ చేశారు. ఇప్పుడు ఒక ఓటు డిలీట్ చేయాలంటే ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం ఒక ఓటు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఈ 3 రీజన్స్లో ఏదో ఒకటి రీజన్, ఎవరైనా అప్పటికి ఫామ్ 7 ఫిల్ చేయాలి. ఓటర్స్ డెత్, ఎవరైనా ఓటర్ చనిపోయాడని కానీ, డూప్లికేషన్ ఆఫ్ ఎంట్రీస్ కానీ, పర్మనెంట్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు కానీ, లేదంటే తను ఇనెలిజిబుల్ అయినప్పుడు కానీ, లేదంటే ఓటర్ రిక్వెస్ట్ చేశాడు అనుకుంటా తనకి ఏదో రీజన్ బట్టి, ఏదైనా సరే ఈ కారణాల ద్వారా ఒక ఓటుని రిమూవ్ చేయడానికి ఫామ్ 7 అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిల్ చేయాలి. రాహుల్ గాంధీ చెప్పింది ఏంది? ఒక ఇద్దరిని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టాడు. ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ అంకుల్ ఓటు పోయింది. ఈ ఓటు ఎలా పోయింది అని చూస్తే ఎవరో ఇతను రిమూవల్కి రిక్వెస్ట్ రైజ్ చేశారు. ఎవరు రైజ్ చేశారంటే అది ఆ ఇంటి పక్కన ఆయన పేరు మీద రైజ్ చేసి ఉంది, ఈ ఓటు డిలీట్ చేయండి అని. అతని పేరు మీద రిక్వెస్ట్ రైజ్ అయింది, ఇతను ఓటు రిలీజ్ చేయమని. రిమూవల్ రిక్వెస్ట్స్ వర్ మ్యానిపులేటెడ్, రిమూవల్ రిక్వెస్ట్స్ వర్ రైజ్డ్, ఆర్కెస్ట్రేటెడ్. ఈ డి నాట్ సే దట్ రిమూవ్ ద ఓటర్. ఎవరు ఓటు రిమూవ్ చేయాలి? సాఫ్ట్వేర్ రిమూవ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కి ఒక సాఫ్ట్వేర్ ఉండేది, రిమూవల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా టక్ డిలీట్ అయిపోతాయి. ఓకే, లేదంటే మాన్యువల్గా కానీ ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేస్తుంది. ఏది? రిమూవల్ రిక్వెస్ట్. బట్ ఓటర్ రిమూవల్, ఎడిషన్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో డిలీషన్ అయిపోతాయి. బట్ రిక్వెస్ట్ పెట్టాల్సింది పీపుల్ పెట్టాలి. దట్స్ వాట్ రాహుల్ గాంధీ సెట్. రిమూవల్ రిక్వెస్ట్స్ వర్ రైజ్డ్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్. హీ డి నాట్ సే దట్ సమ్వన్ రిమూవ్డ్. ఓకే, అతని ప్రజెంటేషన్ వీళ్ళకి అర్థం కాలేదు, ఎలక్షన్ కమిషన్కి. అది పాయింట్ 2. రెండోది ఏంటి? ఇక్కడ చూడండి, అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ వర్ మేడ్ ఫర్ డిలీషన్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ అలంద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎఫ్ఐఆర్ వాజ్ ఫైల్డ్ బై ది అథారిటీ అన్నారు. ఇక్కడ వీళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు, అంటే వీళ్ళే కాంట్రడిక్టరీ. రాహుల్ గాంధీ అదే కదా అందే, ఎవరో ఓట్లని మాస్గా డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు అని అన్నారు. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు? ఎవరో అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ చేశారు 2023లో, మేము ఒక ఎఫ్ఐఆర్ పెట్టాము. ఎవరు? ఎలక్షన్ కమిషనే ఎఫ్ఐఆర్ పెట్టింది. నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టామంటే అర్థం ఎవడో తీసేయని ట్రై చేసామని అర్థం. రాహుల్ గాంధీ చెప్పింది అదే కదా, ఎవడో తీసేయని ట్రై చేశాడు, ఒక పెద్ద మాస్గా వెళ్ళిపోయి అప్లికేషన్స్ పెట్టి. ఆయన చెప్పింది ఇప్పుడు మీరు చెప్పారు, దానికి కౌంటర్ కాదు, మీరు సపోర్ట్ చేశారు ఇప్పుడు అతని క్లెయిమ్ని. మేము ఎఫ్ఐఆర్ పెట్టాము, ఎవడో ట్రై చేశాడంటే ఇప్పుడు అతను చెప్పింది అదే, ఎవడో ట్రై చేశాడని. ఇక్కడ ఏమన్నాడు? అలంద్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ గెలిచింది 2023లో అని అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని కూడా మీరు కన్ఫర్మ్ చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందో
అక్కడ కొన్ని బూతుల్లో ఓట్లను డిలీట్ చేయడానికి ఈ రిమూవల్ రిక్వెస్ట్ పెట్టారు. సాఫ్ట్వేర్ ఎవరో వాళ్ళ మొబైల్ యాడ్ చేసి రిమూవల్ రిక్వెస్ట్ పెట్టారు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి. అది అతను చెప్పింది. ఇక్కడ అంటే అర్థం ఏంటి, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్న ప్లేసుల్లోనే రిమూవల్ రిక్వెస్ట్లు పెట్టారు అన్నది. 6018 ఓట్లు రిమూవ్ చేసినప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అంటే అది అర్థం చేసుకుని ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ కాంగ్రెస్ నియోజకవర్గం అది. కాంగ్రెస్కి స్ట్రాంగ్ నియోజకవర్గంలో మీరు 6800 ఓట్లు తీసేసినా సరే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. బట్ రాహుల్ గాంధీ చెప్పింది అక్కడ మేము ఓడిపోయామని చెప్పాల. అతను ఏం చెప్పాడు, ఎక్కడెక్కడ బూతుల్లో అయితే 10 బూతుల్లో ఎక్కడైతే పోల్ బూతుల్లో ఒక 10 పోల్ బూతుల్లో ఈ యొక్క ఓటర్ రిమూవల్ రిక్వెస్ట్లు ఎక్కువయ్యా అక్కడ 8 మేము ఓడిపోయామన్నాడు. 10లో 8 ఓడిపోయామన్నాడు. మీరు చూడండి ప్రజెంటేషన్ ఒకసారి వెళ్ళి. కాబట్టి అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికి ఆయన చెప్పిన ప్రజెంటేషన్కి సంబంధమే లేదు. మోర్ ఓవర్ ఈ 3 కూడా ఇప్పుడు ఆయన చేసిన క్లెయిమ్ మీద సపోర్ట్గా మాట్లాడినట్టు అయింది. అతనికి ఇంకా బలం ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ అది పోస్ట్ చేసి, అది వీళ్ళకి అర్థం కాలేదు. సరే, ఇక్కడ అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఇది కర్ణాటకలో ఇది జరిగింది 2023లో. ఇది 6018 ఫామ్ 7 అప్లికేషన్స్ ఫైల్డ్ బిట్వీన్, ఇప్పుడు అదే చెప్తాను రాహుల్ గాంధీ, 6018 ఫామ్ 7 అప్లికేషన్స్ వర్ ఫైల్డ్. ఆ ఫామ్ 7 అప్లికేషన్స్ ఎవరు పెట్టాలి? పబ్లిక్ పెట్టాలి. మా నాలంటోటి నీళ్ళంటోటి పెట్టాలి. ఇది ఆ ఓటు డిలీట్ చేయాలి, లేదంటే పోల్ బూత్ ఆఫీసర్ పెట్టాలి, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ పెట్టాలి. ఫామ్ 7 అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవ్వగానే టక్కున ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది సాఫ్ట్వేర్లో. ఓకే, ఒక ఓట్ని డిలీట్ చేయడానికి అలాగే ఇప్పుడు ఏం చెప్పింది, 6018 ఫామ్ 7 అప్లికేషన్స్ వర్ ఫైల్డ్ 2022-23 మధ్యలో. అప్పుడు ఎవరినో వెరిఫికేషన్కి వేస్తారు. ఎవరు? మమతా కుమార్ అని ఎవరో ఒక ఆమెను వెరిఫికేషన్ ఆఫీసర్గా వేస్తే అప్పుడు ఎవరిది గవర్నమెంట్? భారతీయ జనతా పార్టీ వాళ్ళు రన్ చేస్తున్నారు స్టేట్ని. ఎలక్షన్కి ముందు జరిగింది ఇది. ఎలక్షన్కి ముందు బీజేపీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళని ఎవరినో వేశారు. ఇదిగో మమతా కుమార్ అని ఒక ఆమెను వేసి నువ్వు వెరిఫై చేయమంటే ఆమె ఏమంది, ఇదిగండి ఇవన్నీ ఫేక్, 24 అప్లికేషన్స్ మాత్రమే జెన్యూను, మిగతా 5994 అన్ని ఫ్రాడు, అందుకని తీసేసాము అని చెప్పి ఆ ఆఫీసర్ చెప్పారు. ఆఫీసర్ ఏం చెప్పారు, ఇవన్నీ ఫ్రాడు కాబట్టి తీసేసామని ఆఫీసర్ చెప్పారు. బట్ రాహుల్ గాంధీ నేను లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాడు కదా, ఫ్రాడ్ కాదు, వాళ్ళు చనిపోలేదు, అది జెన్యూన్ అప్లికేషను, ఆ అమ్మాయి మా అంకుల్ ఓటు తీసేశారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసేసాను అడిగాను నా ఇంటి పక్క అతన్ని, అతను నాకు తెలియదు అన్నాడు. తర్వాత మేము వెరిఫై చేస్తే అతని పేరు మీద ఎవరో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మొబైల్ డేటా తోటి ఫామ్ 7 అప్లికేషన్ ఫిల్ చేశారు రిమూవల్ కోసం. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ రిమూవ్ చేసేసింది. ఓకే, అదే కదా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది అదే కదా. మీరు చెప్పిన ఈ 5994 రాంగ్ అంటానికి కారణం అతను డైరెక్ట్గా వాళ్ళ మనుషులను పిలిచి స్టేజ్ మీద నిలబెట్టాడు కదా నిన్న. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కాబట్టి ఏమైంది, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇక తప్పలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టి చీటింగ్ ఫోర్జరీ మీద ఒక కేసెస్ అది సిఐడికి వెళ్ళింది. సిఐడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నా సిఐడి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కింద పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆనెస్ట్గా కాంగ్రెస్ సిఐడి వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు జనరల్ పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్గా పనిచేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళకి స్ట్రాంగ్ డౌట్ వచ్చేసింది. సిఐడి కొన్ని లెటర్లు రాసింది ఈసీ ఎలక్షన్ కమిషన్కి, ఈ డేటా ఇవ్వండి అని లెటర్ రాసింది. ఇక్కడ చూడండి, సిఐడి హ్యాడ్ రిపోర్టెడ్లీ రిటర్న్ టు ఈసీ మల్టిపుల్ టైమ్స్ సీకింగ్ క్రూషియల్ డేటా. అడ్రస్లు ఓటీపీ ట్రైట్స్ అడిగింది, ఇవ్వలేదు. ఇస్తే పోయింది కదా. ఇప్పుడు ఇదంతా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫేక్ ఇన్కరెక్ట్ అని పెట్టుకునే బదులు వాళ్ళు అడుగుతున్నారు ఓటీపీలు ట్రేట్స్ ఇవ్వమని, అడ్రస్లు ఇవ్వమని. అవి ఇస్తే పోయింది కదండి ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు ఏమన్నా సీసీ కెమెరాలు అడిగాడు, అది ఇవ్వలేదు, అనుమానం వచ్చింది కదా, నువ్వెందుకు ఇవ్వట్లేదా అంటే ఇతను ఏదో చేశాడని. సరే, డిజిటల్ ఫార్మాట్లో ఎలక్షన్ డేటా, ఎలక్షన్ లిస్ట్ ఇవ్వమనంటే ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వమంటే ఇవ్వనన్నారు. అనుమానం వచ్చింది కదా. ఏదో ఒక చట్టం చేశారు, ఎలక్షన్ కమిషన్ని కోర్టుల మీద కానీ కేసులు కానీ పెట్టడానికి లేదని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద పెట్టకూడదని చెప్పి ఒక చట్టం చేశారు. అది ఎందుకు చేశారు నాకు అనుమానం. ఇప్పుడు ఓటీపీలు అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. పోనీ ఎక్కడి నుంచి డివైస్ ఎక్కడి నుంచి ఆపరేట్ అది ఇవ్వట్లేదు. ఇవన్నీ డేటా ఇవ్వనప్పుడు ఇప్పుడు అనుమానం మీ మీద వచ్చింది. కానీ అతని మీద అతను చాలా క్లారిటీగా ప్రజెంట్ చేశాడు నిన్న. రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్, అతను చాలా క్లియర్గా ప్రజెంట్ చేశాడు నిన్న డేటాని. ఓకే,
సో దీనికి బీజేపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బీజేపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ అనే ఇతను రిజెక్ట్ అయ్యాడు. ఇతనేమంటాడు, ఇతను ఇన్ఫిల్ట్రేటర్స్ ఎజెండా మీద పనిచేస్తున్నాడు, బంగ్లాదేశ్ నేపాల్ లాగా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని. అవునండి, ఇది ఎలక్షన్ జరిగింది ఎవరికండి? ఇన్ఫిల్ట్రేటర్స్గా, చొరబాటుదారుల కోసమా ఎలక్షన్ పెడతారు? డెమోక్రసీ ప్రజాస్వామ్యం కోసం 150 కోట్ల మంది జనాభా కోసం ఓట్లు పెడతారు ఎలక్షన్. ఇన్ఫిల్ట్రేటర్స్ ఎంతమంది ఉంటాడు? 1000 ఎంతమంది ఉంటారు ఇన్ఫిల్ట్రేటర్స్? 100లో ఒకడు ఉన్నాడు అనుకోండి. ఎలక్షన్ ఒకరి కోసం పెడుతున్నారా, మిగతా 99 మంది కోసం పెడుతున్నారా? ఇక్కడ ఎలిగేషన్ డెమోక్రసీని చంపారు అనేటువంటి ఎలిగేషన్. ఓట్ థెఫ్ట్ జరిగింది, డెమోక్రసీని చంపేశారు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటి ఎలిగేషన్ తోటి అతను ప్రజెంట్ చేస్తున్నాడు. చాలా క్లారిటీగా ఆధారాలు పట్టుకొని ప్రజెంట్ చేస్తున్నాడు అపోజిషన్ నాయకుడు. ఓకే, ఇక్కడ ఇన్ఫిల్ట్రేటర్స్ అని అంటే ఒకటి పేరు చెప్పి 99 మందికి జరిగిన అన్యాయాన్ని మనం కప్పిపోచడం కరెక్ట్ కాదు. ఎవడో ఒకటి ఇన్ఫిల్ట్రేటర్ ఉన్నాడు అనుకోండి దేశంలో, ప్రతిసారి వాడిని బూచి చూపించి ఈ మిగతా 99 మంది భారతీయులు మనలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, ఆ ఆరోపణ వచ్చినప్పుడు బీజేపీలు కూడా పనిచేయాలి. ఏమంటే ఎలక్షన్ కమిషను మీ వల్ల మా భారతీయ జనతా పార్టీకి చెడ్డపేరు వస్తుంది, మా ఎన్డీఏ ప్రభుత్వం చెడ్డపేరు వస్తుంది, వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఇచ్చేయమని చెప్పండి, మరి ఎలక్షన్ కమిషన్ ఇస్తారు. సీసీటీవీ ఫుటేజ్లు, డేటా ఏమంటారు, డిజిటల్ డేటా ఇస్తారు, సీసీటీవీ ఫుటేజ్లు ఇస్తారు, అండ్ ఇప్పుడు ఓటీపీలు అడుగుతున్నారు, అవి ఇచ్చేస్తే పోతుంది కదా. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ ట్రోలింగ్ చేసే బదులు రాహుల్ గాంధీ మీద ట్రోలింగ్ చేసి అది బెటర్ కదా, అది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు సరే ఇంక ఇది ఏదో చేశారులేండి, ఇది వీళ్ళు చేసింది. ఇదేంటిది, ఇది మళ్ళీ నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసేటప్పుడు మహారాష్ట్ర గురించి, మహారాష్ట్రలో రాజూర్ అనేటువంటి ఒక నియోజకవర్గం మెన్షన్ చేశాడు. ఇక్కడే కాదు, మహారాష్ట్ర రాజూర్లో కూడా జరిగిందని ఇంకొక నియోజకవర్గం చెప్పాడు. అదే ఆ కథ చూద్దాం ఇప్పుడు మహారాష్ట్ర రాజూర్ నియోజకవర్గం కథ ఇది. వీళ్ళు లోక్సభలో 58,348 ఓట్ల తేడాతోటి గెలిచారు. ఆ నియోజకవర్గం 58,000 ఓట్ల తేడాతో గెలిచింది ఆ నియోజకవర్గం. మెజారిటీ వచ్చింది లోక్సభలో. కరెక్ట్గా 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 3,000 ఓట్లతో ఓడిపోయారు. 58,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు 3 నెలల తర్వాత 3,000 తేడాతో ఓడిపోయారంటే 60,000 ఓట్లు షిఫ్ట్ అయిపోయినాయి. ఎలా షిఫ్ట్ అయినాయి అంటే ఆ నియోజకవర్గంలో 55,000 కొత్త ఓటర్స్ని యాడ్ చేశారు విదిన్ 3 monthsలో. డేటా ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. 55,000 మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు ఆ నియోజకవర్గంలో. వీళ్ళకి ఎంత మెజారిటీ అయితే లోక్సభలో వచ్చిందో కరెక్ట్గా అంత డేటా విదిన్ 6 monthsలో యాడ్ చేసేసి 55,000 మంది కొత్త ఓటర్లను 3 నెలల్లో యాడ్ చేసేసి ఆ ఓట్ మార్జిన్ని డౌన్ చేసేసారు అనేది కదా ఇక్కడ ఇష్యూ. క్లియర్గా తెలుస్తుంది కదా, ఇక్కడ 55,000 మంది కొత్త ఓటర్లని యాడ్ చేశారు. దాంట్లో 11,667 మంది బోగస్ ఓటర్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ అతుల్ లోందే అనే అతను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు ఆ నియోజకవర్గంలో. ఎఫ్ఐఆర్ కూడా పెట్టాడు, కానీ గవర్నమెంట్ వాళ్ళది కదా, వాళ్ళు పట్టించుకోలేదు. ఓకే, సో ఇది కాబట్టి దీన్ని మెన్షన్ చేశాడు నిన్న ప్రజెంట్ చేసేటప్పుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈయన హర్యానాకు సంబంధించిన బీజేపీ లీడర్ ఏమన్నారు, రాహుల్ గాంధీ బాంబు మన భారతదేశం అంటే ఆయన ఒక్కడే ఈ దేశంలో మన దేశం మీద బాంబు వేస్తున్నటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు ఆయనే, ఒక భారతీయ జనతా పార్టీ హర్యానాకు సంబంధించిన లీడర్ అన్నాడు. ఆయన బాంబు వేస్తాననలేదు, బాంబు లాంటి సత్యం అన్నాడు. ఏమంటే తెలుగు అంటే దాని అర్థం బాంబు లాంటి సత్యం అంటే అర్థం ది మోర్ స్ట్రాంగ్ ఫోర్స్ఫుల్ ఫ్యాక్ట్ అని అర్థం. బాంబు వేస్తానలే, బాంబు లాంటి సత్యానికి బాంబుకి తేడా ఉంది. ఓకే, అదే ఎన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ లేండి, వదిలేండి. ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు నిన్న 18 నెలల్లో 18 లెటర్లు సిఐడి లెటర్ రాసింది అన్నది కదా ఎలక్షన్ కమిషన్కి. దాంట్లో 2 లెటర్లు ఎన్డీటీవీ వాళ్ళు రిలీజ్ చేశారు నిన్న. ఇది ఒక లెటరు ఏ తారీఖున రాశారట, ఇది ఇక్కడ ఎన్డీటీవీ యాక్సెస్ అంటే యాక్సెస్డ్, దట్ మీన్స్ దే గాట్ 18 letters in 18 months to poll body. ఎస్టర్డే నైట్ ఎన్డీటీవీ పబ్లిష్ చేసింది. ఈయన ప్రజెంటేషన్ ఇవ్వగానే వాళ్ళు ఒక లెటర్ పట్టుకున్నారు. ఆ లెటర్ ఏ డేట్ ఉందట, February 1వ తారీఖున సిఐడిఎఫ్ సైబర్ క్రైమ్ డివిజన్ కర్ణాటక చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ ఏమేమి అడిగారు ఇక్కడ చూడండి, 3 అడిగారు. ఓట్ డిలీషన్ ఫామ్స్, నాట్ ఓట్స్. రాహుల్ గాంధీ ఎవడో వెళ్ళి డిలీట్ చేశాడు అనలా. డిలీట్ చేయాలంటే ఫామ్ రైజ్ చేయాలి, Form 7 రైజ్ చేయాలి.
ఆ ఓటు డిలీషన్ ఫామ్స్ని 6,000 ఫేక్ ఫామ్స్ రైజ్ చేశారు. ఆ ఓటు డిలీషన్ ఫామ్స్ ఇవన్నీ సిఐడి అడిగింది. డేట్స్, ఏ డేట్న డిలీట్ చేశారు, ఏ డేట్న ఆ రిక్వెస్ట్ రైజ్ అయింది, ఏ టయాన రిక్వెస్ట్ రైజ్ అయింది, వాళ్ళ యొక్క ఓటీపీ ట్రైట్స్, డివైస్ లొకేషను, ఇవన్నీ కూడా సిఐడి ఎలక్షన్ కమిషన్కి రాసిన లెటర్ని బయటపెట్టింది నిన్న ఎన్డీటీవీ వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే పోస్ట్ చేశారు వాళ్ళు దాన్ని. ఓకే, ఇక్కడ సరే, ఇక్కడ అమిత్ షా గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ మొన్న బీహార్లో చేసినటువంటి యాత్ర ఏదైతే ఉందో అది ఇన్ఫిల్ట్రేటర్స్ యాత్ర, అదే గుష్పాతియా బచావో యాత్ర ఏదో అన్నారు, అది ఇన్ఫిల్ట్రేటర్స్ యాత్ర అంటారు. అదేండి ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక్కడు చొరబాటుదారుల గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు ఒక కాలనీలో 100 మంది జీవిస్తున్నారు, 100 మందిలో ఎవడో ఒకటి దొంగోడు ఉన్నాడు అనుకోండి, అయినా మా 99 మందికి వాటర్ రావట్లేదండి, 99 మందికి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందండి, 99 మందికి రోడ్లు లేవండి అని మాట్లాడుతుంటే మీ కాలనీలో ఒకటి దొంగోడు ఉన్నాడని మాట్లాడకూడదు. దాని మీద ఆ దొంగోడు ఉంటే పట్టుకోవాల్సిన బాధ్యత మీదే. మిగతా 99కి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, అది ఏదో మాట్లాడి. ఇప్పుడు ఇతను మాట్లాడుతూ డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే, 99 భారతీయ ప్రజల యొక్క డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే ఎవడో ఒకటి ఇన్ఫిల్ట్రేట్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇది స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఓకే, ఇది రాహుల్ గాంధీ నేను ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎవరిదో నంబర్ పోయిందంట, నా నంబర్ కనపడిందంట, వాడికి విపరీతంగా కాల్స్ వచ్చినాయని ఈ కేసు పెట్టాడు నిన్న రాహుల్ గాంధీ మీద. నా నంబరు డిస్ప్లే చేశాడు ప్రజెంటేషన్లో అని అతను కేసు పెట్టాడండి. ఇక్కడ రాహుల్ గాంధీ ఎలిజ్డ్ డిలీషన్ ఆఫ్ ఓట్స్ ఇన్ కర్ణాటక's Aland in the run-up to 2023 assembly election. Fun fact is, Aland AC was won by Subhash. అదే ఈయన అమిత్ మాల్వియా గారు అంటారు, అతను అక్కడ ఏదో జరిగిందన్నారు కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నాడు. అదే చెప్తుంది ఆయన, మేము ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటామో అక్కడే ఓట్లు డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. డిలీట్ చేసినా కూడా గెలిచిందంటే అర్థం ఏంటంటే అది అంత స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓల్డ్ నియోజకవర్గం అనేది అర్థం. అతను చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు, మీ అన్నీ చేసి మీరే ఇరుక్కుంటున్నారు. ఓకే, అతను క్లియర్గా చెప్పాడు, మాకు బాగా స్ట్రాంగ్ హోల్డ్ అన్న దగ్గర డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారని. మోరోవర్ అతను మేము ఓడిపోయామనలేదు. 18 పోలింగ్ బూతుల్లో ఎక్కడెక్కడ 10 పోలింగ్ బూతులు 8 మేము మెజారిటీలో లాస్ అయ్యాము. ఎక్కడెక్కడ ఫామ్ 7 ఎక్కువ రైజ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ గెలిచిందంటే అది ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ కాంగ్రెస్ నియోజకవర్గం అని అర్థం అది. ఓకే, ఇదేంది రాహుల్ గాంధీ బాద్షా ఆఫ్ ఓట్ థెఫ్ట్, మహారాష్ట్ర బీజేపీ అతను బేస్లెస్ ఛార్జెస్ చేశాడు, ఏదేదో చేశాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇతను ఏమంటాడు, మీరు కోర్టులోకి వెళ్ళి మీరు లీగల్ బ్యాటిల్ చేయాలి, ఇట్లా ప్రజల్లోకి వచ్చి ఇట్లా డ్యామేజ్ చేయటం ఏంటి ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగా ఇతను చెప్పాడు. మీరు చట్టం చేశారు కదండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విల్ నాట్ కమాండర్ లీగల్ పర్వ్యూ అండ్ పోలీస్ కేసు పెట్టడానికి లేదు, కోర్టుకి వేయడానికి లేదని చట్టం మార్చారు కదా. చట్టం మార్చినప్పుడు ఇంక అతనికి ఆప్షన్ ఏముంది, పబ్లిక్లోకి వెళ్ళి చెప్పటమే అని చెప్పాడు కదా. ఆ చట్టం చేసి ఎన్ని చేశారు వీళ్ళు, ఒక చట్టం చేశారు, ఆ చట్టం మార్చారు ఒక చట్టం, దాన్ని ఏంటి ఎలక్షన్ కమిషన్ అనేది కేసులకు పెట్టడానికి లేదు, వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళడానికి లేదని రాశారు. ఆయన వెళ్ళలేడు కదా చట్ట ప్రకారం, కాబట్టి పబ్లిక్లోకి వచ్చి చెప్తున్నాడు. అతను చేసి ఇతని క్లారిటీ ఉంది, అతను ఏం చెప్తున్నాడు. ఓకే, రాహుల్ గాంధీ గోస్ వివేక్ అగ్నిహోత్రి వే, అదే వివేక్ అగ్నిహోత్రి అని కొన్ని సినిమాలు తీశారు, కాశ్మీరీ ఫైల్, బెంగాలీ ఫైల్స్, ఉదయ్పూర్ ఫైల్స్ మీద సినిమా తీశాడు కదా అతను. అలాగే నిన్న వీళ్ళు టైటిల్ పెట్టారు, ఓట్ ఫ్యాక్టరీ ఫైల్స్ అని ఏదో టైటిల్ పెడితే అతనిది కాపీ కొట్టారు అని ఏదో అదొక న్యూస్ వీళ్ళు పెట్టారు. ఓకే, ఇదేంటి ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్ నిన్న నైట్ వీళ్ళేమి అంటే ఒక న్యూస్ వస్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు సిఐడి ఇవడిగింది ఏమేంటి, ఇక్కడ చూడండి, టెక్నికల్ డీటెయిల్స్, డెస్టినేషన్ ఐపీస్, డివైస్ పోర్ట్స్, ఓటీపీ ట్రైట్స్, ఈ 3 అడిగారు సిఐడి. ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి సిట్కి ఇద్దామని కర్ణాటక గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేది ఇక్కడ న్యూస్ వచ్చిందనమాట నిన్న. మేబీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి అసలు కర్ణాటక ఆ యొక్క పర్టికులర్ నియోజకవర్గంలో ఓటీపీలు, డివైస్ పోర్ట్స్ మొత్తం. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఒక రాజకీయ నాయకుడు, మీరు అతను అడిగితే ఇవ్వట్లేదు. సిఐడి అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా, పోలీసులు అడిగితే కూడా ఎలక్షన్ కమిషన్ డేటా ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి?
రాజకీయ నాయకులు అడిగితే మీ అపోనెంట్ గట్రా ఇవ్వలేదు, పోలీసులు అడుగుతున్నారు కదా, సిఐడి చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతున్నాడు. ఓకే, ఆ క్రైమ్ పోలీసులు అడిగినప్పుడు కూడా ఇవ్వకపోతే ఇవ్వట్లేదు అంటే అదే కదా అతను క్లెయిమ్ చేసింది. సిఐడికి కూడా ఇవ్వలేదు అంటే ఏదో చేశారు అనేది కదా అతను చెప్పింది. ఇక్కడ 5 కోట్ల సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి మొదలెట్టారట వీళ్ళు. మాస్ కాంటాక్ట్ డ్రైవ్ టు బ్యాక్ రాహుల్ గాంధీస్ యాంటీ ఓట్ థెఫ్ట్ క్యాంపెయిన్. రాహుల్ గాంధీ యాంటీ ఓట్ థెఫ్ట్ క్యాంపెయిన్కి సపోర్ట్గా 5 కోట్ల సిగ్నేచర్స్ క్యాంపెయిన్ ఒకటి లాంచ్ చేశారట వీళ్ళు నిన్న అనేది సో ఫైనల్గా ఈమె ప్రియాంక గాంధీ ఐ థింక్ కేరళలో ఉందనుకుంటా, వేనాడ్ ఆమె నియోజకవర్గంలో ఉంది ప్రస్తుతానికి. అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ని మీరు ఎలక్టోరల్ ప్రాసెస్ మొత్తాన్ని నాశనం చేశారు, ఇంకా మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ అని అంటున్నారు. అతని ప్రజెంటేషన్ మీరు చూడండి ఒకసారి, భారతీయ ప్రజలు మొత్తానికి చెబుతున్నాము, రాహుల్ గాంధీ యొక్క ప్రజెంటేషన్ మీరు అందరూ చూడండి అని ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఇది జరిగింది నిన్న. దిస్ ఆల్ అబౌట్ ద న్యూస్. We all are trying to save the democracy of India. Thank you. Namaskaram.